అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పల్నాడు గడ్డపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతుంది. మెరుగైన వైద్యం కోసం ఎదురు చూస్తున్న ఆ పల్నాడు ప్రజలకు భారీ ఊరట దక్కనుంది. దశాబ్దాలుగా సూపర్ స్పెషాలిటీ సేవల కోసం గుంటూరుకో హైదరాబాద్కో పరుగులు తీసిన జనాలకు పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆరోగ్య ప్రదాయిని కాబోతుంది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక వైద్య సముదాయం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు విస్తరిస్తే పల్నాడు ప్రాంత వైద్య ముఖ చిత్రంలో గణనీయమైన మార్పులు తీసుకురాగల సామర్థ్యం ఉన్న పిడుగురాళ్ల మెడికల్ కాలేజీపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. ₹450 కోట్ల వ్యయంతో 47 ఎకరాల విస్తీర్ణంలో పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలను అభివృద్ధి చేశారు. వైద్య విద్యకు అవసరమైన అకాడమిక్ విభాగాలు, ప్రయోగశాలలు, విద్యార్థుల వసతులతో పాటుగా ప్రజలకు వైద్య సేవలు అందించే టీచింగ్ ఆసుపత్రి ఈ వ్యవస్థలోనే ప్రధాన భాగంగా ఉంది. వైద్య విద్య, రోగులకు చికిత్స, వైద్య విద్యార్థులకు క్లినికల్ శిక్షణ ఒకే చోట జరిగే అవకాశం ఉండడం దీని ప్రధాన ప్రత్యేకత. పల్నాడు ప్రాంత ప్రజలకు ఉన్నత స్థాయి ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో కళాశాల కీలక పాత్ర వహించనుంది. టీచింగ్ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే వివిధ రకాల వైద్య సేవలను ఒకే చోట అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, చిన్నపిల్లల వైద్యం, ప్రసూతి, స్త్రీ వైద్యం, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, కంటి వైద్యం, చర్మ వ్యాధులు తదితర ప్రధాన విభాగాలతో పాటుగా అత్యవసర వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలు, లాబొరేటరీ సేవలు, శస్త్రచికిత్సలు, ఇన్పేషెంట్ సేవలను విస్తరించే అవకాశం ఉంది. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ టీచింగ్ ఆసుపత్రి ప్రయోజనం పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. పల్నాడులోని అనేక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఇది కీలక వైద్య కేంద్రంగా మారబోతోంది. దాచేపల్లి, గురుజాల, మాచారం, కారంపూడి, రెంటచింతల, మాచర్లతో పాటుగా పరిసర గ్రామాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం పిడుగురాళ్లను ఆశ్రయించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి స్పెషలిస్ట్ వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ప్రయాణ ఖర్చులు, సమయం, రోగితో పాటుగా కుటుంబ సభ్యులు వెళ్లాల్సిన పరిస్థితి వంటి అదనపు భారాలు ఎదురవుతాయి. అయితే పిడుగురాళ్లలోనే మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వస్తే రోగులపైన ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రిలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తే రోజుకు వందలాది మంది రోగులకు వైద్య సేవలు అందించే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్తులో రోజువారీ ఓపీ రోగుల సంఖ్య సుమారు 500 నుంచి 1000 మంది వరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య విద్య పరంగా కీలక దశకు చేరుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య విద్య ప్రారంభానికి మార్గం ఏర్పడింది. ఇది కళాశాల అభివృద్ధిలో ప్రధాన మైలురాయిగా నిలవనుంది. నేషనల్ మెడికల్ కమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా వైద్య విద్య నిర్వహణకు అవసరమైన అధ్యాపకులు, మౌలిక వసతులు, టీచింగ్ ఆసుపత్రి, క్లినికల్ సదుపాయాలు కీలకంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులతో కొత్త బ్యాచ్లు చేరితే రాబోయే సంవత్సరంలో వందలాది మంది వైద్య విద్యార్థులతో పిడుగురాళ్ల ఒక ప్రధాన వైద్య విద్య కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పల్నాడులోని ప్రస్తుత వైద్య వ్యవస్థపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు, భారీ మౌలిక వసతులు ఉండడం ముఖ్యమైన పరిణామాలు. అయితే ఒక మెడికల్ కాలేజీ విజయాన్ని కేవలం భవనాలు, సీట్ల సంఖ్యతో మాత్రమే అంచనా వేయలేం. కళాశాల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ ముఖ్యమే. అన్ని ప్రధాన వైద్య విభాగాలను పూర్తి స్థాయిలో పనిచేయించడం, స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం, ఖాళీ పోస్టులను భర్తీ, ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటుతో సహా
మందులు, డయాగ్నోస్టిక్ సర్వీసులు సైతం నిరంతరం అందుబాటులో ఉంచడం కీలకం. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి మెరుగైన రవాణా సదుపాయాలు, వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అవసరమే. జీజీహెచ్ పిడుగురాళ్ళ మిగతా వైద్య కళాశాలల్లో అనుసంధానమైన ఆసుపత్రుల కంటే ఇది కొంచెం విభిన్నమైనది మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ప్రతి వైద్య కళాశాలకు సంబంధించిన ఆసుపత్రి ఏదైనా పూర్వం ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ అప్గ్రేడ్ అయ్యి నిర్మించదగిన మెడికల్ కాలేజ్ సంబంధించిన టీచింగ్ హాస్పిటల్స్. జీజీహెచ్ పిడుగురాళ్ళ ఏంటంటే దీని స్పెషాలిటీ, ఇది మొత్తం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అంటే జీరో నుంచి, స్క్రాచ్ నుంచి మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అనుగుణంగా పేషెంట్ కి ఏది అవసరమో దానికి తగ్గ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు, తగిన పరికరాలు మనకు నచ్చిన స్పెసిఫికేషన్ తో మన హైయర్ అథారిటీస్ ని అడిగి తెప్పించుకునే అవకాశం ఉంది. ఈ రోజు ప్రతిరోజు మామూలు ఓపీడీ 500కు పైగా వస్తుంది. 10 విభాగాల సంబంధించిన స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ల్యాబ్ టెస్టులు రన్ అవుతున్నాయి. అలాగే వచ్చే వారంలో ఓటీ స్టార్ట్ చేయబోతున్నాము. ఐసీయూకి సంబంధించిన పరికరాలు కూడా 1 by 1 సమకూరుతున్నాయి. ఇక్కడున్న వైద్యులు, సిబ్బంది అందరూ ఈ యొక్క ఏరియా ప్రజలకు సేవ చేయడానికి అంకితమై ఉన్నాము. మెడికల్ కాలేజీ ప్రభావం వైద్య రంగానికే పరిమితం కాకుండా పిడుగురాళ్ల స్థానిక ఆర్థిక వ్యవస్థపైన కనిపించే అవకాశం ఉంది. వైద్యులు, అధ్యాపకులు, నర్సులతో సహా సాంకేతిక, పరిపాలనా సిబ్బంది నియామకాల ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వైద్య విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యుల కారణంగా ఇళ్ల అద్దెళ్లు, హాస్టళ్లు, హోటళ్ల వంటి వ్యాపారాలతో పరోక్ష ఉపాధి మార్గాలకు కూడా డిమాండ్ పెరగనుంది. దీంతో పల్నాడు ప్రాంతం ఉపాధి, వ్యాపార, పట్టణ అభివృద్ధికి ముఖ్యమైన కేంద్రంగా మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.